మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ 2026 చూసుకున్నట్లయితే, మనకు ఒక 3, 4 డేస్ నుంచైతే జీవో నంబర్ 46 గురించైతే మాట్లాడడం జరుగుతుంది. అసలు ఈ జీవో నంబర్ 46 ఏంటని చూసుకున్నట్లయితే, ఇది మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండి ఇది. ఏంటి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనే విషయం గమనించినట్లయితే, మన యొక్క స్టేట్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది మనకి తెలంగాణ నుంచి అయితే 2014న వేరైపోయిన విషయం తెలిసిందే. అలాగే ఈ యొక్క 2014 తర్వాత మనకి టోటల్‌గా ప్రస్తుతం అయితే 26 జిల్లాలున్నాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ 26 జిల్లాలకు ముందల మనకి 13 జిల్లాలనేది ఉండేది. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి స్టేట్స్. అయితే ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ జీవో నంబర్ 46 ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇది ఆర్డర్ అనేది ఇప్పుడే కాదండి. ఈ ఆర్డర్ అనేది మనకి 2025నే రిలీజ్ చేశారు. ఓకే. 2025నే చేశారు. అప్పటినుంచి అయితే ఈ యొక్క ఏపీ గవర్నమెంట్స్ అనేది సెక్టార్స్ కింద విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి 2006 అంటే ఈ సంవత్సరంలో మనకి దీన్ని అఫీషియల్‌గా అయితే ప్రెజెంట్ అయితే అనౌన్స్‌మెంట్ అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ ఆర్డర్ మెయిన్‌గా చూసుకున్నట్లయితే, ప్రెసిడెంటల్ ఆర్డర్‌లో ఉన్నది ఏంటంటే, న్యూ అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వొద్దని చెప్తుంది. న్యూ అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వొద్దంటుంది. అలాగే కొత్త రిక్రూట్మెంట్స్ కూడా చేయొద్దు అంటుంది. అలాగే ప్రమోషన్స్ అవ్వచ్చు. దీంతో పాటు ట్రాన్స్‌ఫర్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడాను స్టాప్ చేయండి అనేసి చెప్తుంది. ఎందుకు ఇవన్నీ కూడా స్టాప్ చేయండి అని చెప్తుందంటే, దీనిక ఫ్రీజింగ్ లైన్ కూడా ఇచ్చారండి. 13/7/2026 అంటే రేపటితో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అన్నీ కూడాను స్టాప్ చేయండి అనేసని ప్రెసిడెంటల్ ఆర్డర్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది జరిగిందనే విషయం చూసుకున్నట్లయితే, 13 జిల్లాలు కాస్త మనకి ఇప్పుడు 26 జిల్లాలనేది కన్వర్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి 2 మల్టీ జోన్స్ అనేవి కండక్ట్ చేశారు. ప్రతి మల్టీ జోన్ నుంచి కూడాను 3 జోన్స్ కింద మళ్ళీ సెపరేట్ జోనల్ కింద విడుదల జరిగింది. టోటల్‌గా చూసుకున్నట్లయితే 2 మల్టీ జోన్‌లు అలాగే 6 జోనల్స్ కింద అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జోనల్స్‌లో ఏ జోన్‌లోకి ఏ స్టేట్స్ వస్తదనేసి మన ప్రీవియస్‌గా వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి. అయితే ఇక్కడ మెయిన్‌గా ఎందుకు ఈ ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్, నీ రిక్రూట్మెంట్, నీ అపాయింట్మెంట్స్ ఇవ్వొద్దని చెప్పిందంటే, ప్రస్తుతకి సెపరేట్ చేసిన తర్వాత ఏ జోన్‌లోకి ఎవరికి ఏ కేడర్ వాళ్ళు వెళ్ళాలి అనేది ప్రస్తుతం అయితే ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా స్లోగా ఉందని చెప్పారు. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఈ ప్రాసెస్ అన్నీ మీరు చేసుకోండి అనేసి ప్రెసిడెంట్ ఆర్డర్ అనేది మన ఆంధ్రప్రదేశ్‌కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2025నే చేశారు. అయితే ప్రస్తుతం కథ అఫీషియల్‌గా అయితే దీనికి డెడ్‌లైన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ అనేది దీనికి సంబంధించినటువంటి హెచ్ఓడీస్ అనేవాళ్ళు 2025 నుంచి ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. అయితే కొన్ని ఇంకా జరగలేదు. అవన్నీ కూడా కంప్లీట్ చేయండి ఫస్ట్ అనేసని ఈ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రస్తుతం అయితే ఎందుకు సార్ దీని గురించి ఎంత డిస్కషన్ చేయడం వస్తుందనే విషయం చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదనేది ప్రెస్టీజియస్‌గా రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది మనకి ఉగాది నాడైతే రిలీజ్ చేశారు మార్చిలో. దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ మే 15వ తేదీన దీనికి సంబంధించినటువంటి హయ్యర్ సెక్షన్‌లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి 15, 23 వేకెన్సీలతో ప్రెస్టీజియస్‌గా అయితే అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసింది. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్‌లో నెక్స్ట్ నోటిఫికేషన్ ఉన్నది మనకి ఎప్పుడంటే ఆగస్టు 15వ తేదీన మనకి గ్రూప్స్‌కి సంబంధించినటువంటి 1 నోటిఫికేషన్ రెడీగా ఉంది. అలాగే సెప్టెంబర్ సంబంధించిన 15ది గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది. అలాగే అక్టోబర్ 15న చూసుకున్నట్లయితే డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ రెడీగా ఉందనేసి మనకి ఏపీ జాబ్ క్యాలెండర్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రెస్టీజియస్‌గా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ యొక్క జీవో నెంబరు ఇప్పుడు ప్రెజెంట్ ఏమైనా దీనిపైన ఎఫెక్ట్ చూపిస్తదా జాబ్ క్యాలెండర్ పైన అయితే, ఇది ప్రెస్టీజియస్‌గా రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కాబట్టి దీనికి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఏపీ గవర్నమెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఈ ప్రెసిడెంటల్ ఆర్డర్‌కి ఆల్రెడీ సబ్మిట్ చేస్తది. అయితే ఏమైనా లేట్ అయితే
ఏమైనా లేట్ అయితే ఇందులో కొంపలేం కూలిపోయిందేం లేదండి. జస్ట్ 1 మంత్ లేట్ అవుతది. అంటే ఈ ఆగస్ట్‌లో రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషను సెప్టెంబర్‌కి వెళ్ళొచ్చు. ఈ సెప్టెంబర్ రిలీజ్ అయ్యాల్సింది అక్టోబర్‌కెళ్ళొచ్చు. అక్టోబర్ రిలీజ్ అవ్వాల్సింది మేబీ నవంబర్ గానీ, డిసెంబర్ గానికి వెళ్ళొచ్చు. అంతే తప్ప మీకు ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో వేకెన్సీలు గానీ, ఏవి గానీ చేంజ్ అవ్వదు. అంతే తప్ప ఈ నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవ్వవు. దీనివల్ల ప్రిపరేషన్ అనేది ఎవ్వరు కూడా ఆపొద్దండి దయచేసి. మనకి ఒకవేళ ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ ఏదైనా మరి స్ట్రిక్ట్‌గా ఉంటే కంపల్సరీగా అయితే కొద్దిగా స్లో అవుతది తప్ప ఈ యొక్క నోటిఫికేషన్స్ సాగిపోవు. దీనివల్ల ఆ ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేస్తున్న చాలామంది అభ్యర్థులైతే దీని గురించయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. దయచేసి దీని గురించి అది అసలు ఆలోచించకండి ఇది. ఇదేం పెద్ద రాద్ధాంతం మీరు చేసుకోకండి. ఎందుకంటే మన యొక్క ప్రిపరేషన్ మనం కాన్ఫిడెంట్‌గా చేయండి. ఈ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ మనకి ఈ గవర్నమెంట్‌తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మనకవుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం. అంతే తప్ప ఏదో పెద్ద మన తలపైన కొండ పెట్టేసి ఆపేసినట్టు కాదండి. నోటిఫికేషన్స్ ఆలస్యం అయితే అవ్వొచ్చే తప్ప మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీ ప్రిపరేషన్‌ని ఎవరు కూడా ఆపొద్దు. ఓకే. జీవో నంబరు ప్రెజెంట్ అనేది ఇది ఇప్పుడు సడెన్‌గా రిలీజ్ అయింది కాదు. తెలిసిందే 25లోనే దీనికి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అనేవి ఆ శాఖ పరమైనటువంటి ఎవరు ఏ కేడర్‌కి సంబంధించిన వాళ్ళు, ఎవరు ఏ జోన్‌లోకి వస్తారనేది ఇది మాక్సిమం వాళ్ళు వర్క్ ఫినిష్ చేయాలనుకుంటే మనకి చాలా తక్కువ టైం వాళ్ళు తీసుకుంటారండి. ఎక్కువ మరీ టైం తీసుకొని మాక్సిమం 2 వీక్స్‌లో అయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తారు. స్పీడప్ చేసేస్తారు. ఎందుకంటే ఆర్డర్ అనేది ఇప్పుడు అఫీషియల్‌గా రిలీజ్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఈరోజు మనం న్యూస్ పేపర్‌లో చూసుకున్నట్లయితే ఇంకొక అప్డేట్ ఇచ్చారండి. స్థానిక ఎన్నికల సంస్థలకు అంటే స్థానిక ఎన్నికలనేవి ఒకవైపు జరుగుతాయి అనేసి మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. మాక్సిమం మనకిది సెప్టెంబర్‌లో గానీ, అక్టోబర్‌లో గానీ ఈ యొక్క స్థానిక ఎన్నికలు జరిగిపోతాయి అన్నట్టుగా అయితే మనకి హింట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి స్థానిక ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయి అంటే ప్రెజెంట్ మరొక 3 డేస్‌లో అయితే సరకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను గవర్నమెంట్స్‌కెళ్తాయి. అంటే మీ యొక్క ఓటు హక్కు అనేది మీరు వినియోగించుకోవాలనుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండాలంటే మీ యొక్క BLOలకి వాళ్ళు ఇచ్చిన పత్రాలనేవి ఫిల్ చేసేసి ఇవ్వండి అనేసి గవర్నమెంట్ అనేది స్పీడప్ చేసింది. అంటే వెరిఫికేషన్ చేస్తుంది. అయితే ఈ వెరిఫికేషన్ టైమ్‌లో అయితే చాలా చాలా మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయండి. అంటే వాళ్ళ ప్లేసెస్ నియరెస్ట్‌గా లేని వాళ్ళు, వేరే స్టేట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా చాలా దగ్గరలో ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఈ 3 డేస్‌లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతదంటే అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ అయితే కంపల్సరీగా అయితే 3 డేస్‌లో కంప్లీట్ చేయండి అంటున్నారు. చూద్దాం. అయితే స్థానిక ఎన్నికలు ఒకవేళ అక్టోబర్‌లో గాని, సెప్టెంబర్‌లో జరిగితే కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి. కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క జాబ్ క్యాలెండర్స్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఎటువంటి నోటిఫికేషన్స్‌ని రిలీజ్ చేయకూడదనేసని రిక్రూట్‌మెంట్ చేయకూడదనేసని మనకి ఎన్నికల సంఘం నుంచి అయితే కొన్ని ఆర్డర్స్ ఉంటాయి మనకి. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది కాబట్టి ఏ క్షణానికి ఏదైనా కొద్దిగా డేట్‌లు అటు ఇటు చేంజ్ అవుతాయే తప్ప మరీ ఎక్కువగా చేంజెస్ అవ్వదు. అది మైండ్‌లో పెట్టుకోండి. మీ యొక్క ప్రిపరేషన్‌ని ఎటువంటి ఆలస్యం చేయొద్దు. ఆల్ అండి. అయితే ఈ జీవో నంబర్ 40 అయితే ఎక్కువ ఆలోచించొద్దు. సరిగా అయితే ఇది జస్ట్ మనకి ఆర్డర్ వచ్చింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా నుంచి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏ మాత్రం కూడాను మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఆగే ప్రసక్తే ఉండదు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.